రాత్రంతా వర్షం కురుస్తూనే ఉండడంతో గొడుగు పట్టుకుని చెట్టు కింద నిల్చుని ఉంది రాధిక. కోడలు చేసే పనుల వల్ల ఏం చేయాలో అర్థం కాక గుమ్మం వద్దే కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది నిర్మల. ఇంతలో ఇంటికి రంగా వస్తాడు. తన భార్య గొడుగు పట్టుకుని చెట్టు కింద ఉండటం చూసి, రాధిక, అక్కడేం చేస్తున్నావే? అసలే వర్షం కురుస్తుంది, అలా చెట్టు కింద ఉండటం అవసరమా? నేనిప్పటికే గొంతు చించుకొని మరీ అరిచాను. నా మాట వినిపించుకుంటే కదా నువ్వైనా పిలు, కోడల్ని ఇంట్లోకి రమ్మని చెప్పు. నిర్మల మాటలకు ఇంకా కోపంతో రంగా తన భార్యని పిలుస్తాడు. రాధిక, ఇంకో నిమిషం అక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెంటనే ఇంట్లోకి రా. తన భర్త కోపంగా అరుస్తుండటం చూసి రాధిక వెంటనే వడివడిగా ఇంట్లోకొస్తుంది. ఇంట్లోకొచ్చిన తరువాత అమాయకంగా మొహం పెట్టి, ఎందుకండి అలా అరుస్తున్నారు? నాకేమైనా చెవుడా చెప్పండి. అయినా ఏంటే అలా చెట్టు కింద నిల్చొని ఇంటివైపే చూస్తున్నావు? ఏమైంది నీకు? ఓ అదా, వర్షం పడుతుంది కదా, మన ఇల్లు తడుస్తుందేమోనని చూస్తూ ఉన్నానండి. నేను చూస్తున్నంతసేపు తడుస్తూనే ఉంది. పాపం దానికి ఏదో ఒకటి చెయ్యాలి. వర్షం వస్తే ఇల్లు తడవకుండా ఉంటుందా? ఏంటే నీ చాదస్తం? ఇంటికేమైనా చెయ్యాలా? దానికేమైనా రెయిన్ కోట్ కుట్టి పెడతావా ఏంటి? అరేరే, భలే ఐడియా ఇచ్చారండి. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? ఊసిని దుంపతేగా, పదవే పద. అవతల ఆకలి దంచేస్తుంది. ఇంట్లోకి వెళ్ళి కాస్త అన్నం నా మొహన పడి తిని చేస్తాను. రోజూ నీతో వేగలేక చస్తున్నాను. నిన్ను కనిపించిన మీ అమ్మా నాన్నలకు ఒక దండం తల్లి. అబ్బబ్బా, ఇప్పుడు వాళ్ళనెందుకు పొగుడుతారు? పదండి, మీ మొహన అన్నం పడేస్తాను, తిని చెద్దురు. రాధిక అలా అనేసి వెళ్తుంటే రంగా తలపట్టుకున్నాడు. పక్కనే ఉన్న నిర్మల తన కొడుకుని ఓదారుస్తుంది. ఇక ఇంట్లోకి వెళ్లిన తరువాత రంగాకి ఒక టవలిస్తుంది. ఇప్పుడు టవలెందుకే? ఇప్పుడే చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? మీ మొహంపై అన్నం పడేయమని చెప్పారు కదా. పడేసిన తర్వాత మొహం తుడుచుకోవడానికి టవల్ అడుగుతారు, అందుకే ముందుగానే ఇచ్చేస్తున్నా. రాధిక మాటలకి రంగా బిత్తర చూపులు చూస్తాడు. నిర్మలైతే నెత్తి బాదుకుంటూ ఉంటుంది. అమ్మా, ఏంటి నాకీ కర్మ? నీళ్లు లేని బావి ఉంటే చెప్పవే, నేను దూకేస్తాను. ఈ కొంపలో దీంతో అస్సలు వేగలేక చస్తున్నా. బ్రతికే ఉన్నారు కదా, చస్తున్నానని అబద్ధం చెప్తారేంటి? ఓసిని తింగరేషాలు, నా కర్మే నా కర్మ. వచ్చే జన్మలో నీకు భార్యగా పుట్టి నీ పని పడతాను. నా పగ మొత్తం తీర్చుకుంటాను. వచ్చే జన్మలోకి వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలండి? ఆ బస్సు నెంబర్ చెప్తే ఇప్పుడే వెళ్ళి ఒకసారి చూసొస్తాను. రాధిక మాట్లాడే తింగరి మాటలకు రంగాతో పాటు నిర్మల కూడా అవాక్కవుతుంది. మాటలు రావు. ఇక ఏం మాట్లాడకుండా కంచంలో అన్నం పెట్టుకుని తింటాడు రంగా. రాధిక మాత్రం తన భర్తని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకో బాబు. నీ బాధ నాకు అర్థమైంది. ఇంకేం చేస్తాను చెప్పు? కట్టుకున్న దాన్ని కడదాకా వదులుకోకూడదు కదా. మనం చూస్తూ ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేం. నువ్వు తినేసి ప్రశాంతంగా నిద్రపో. నువ్వైనా నా బాధ అర్థం చేసుకున్నావు. నాకదే చాలమ్మా. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే వర్షం ఆగటం వల్ల ఇంటి చుట్టూ పిల్ల మొక్కలన్నీ పుట్టుకొస్తాయి. వాటిని చూసిన రాధిక, అత్తయ్య, నేను విత్తనాలు వేయకుండానే మొక్కలెలా వచ్చేశాయో చూడండి. ఇప్పుడు వీటిని పెద్దవి చేసి ఈ ఇంటికి నీడనిస్తానత్తయ్యా. అలాగేనమ్మా, అలాగే. కొన్ని మొక్కల్ని ఊర్లో కూడా మొలిపించి ఊరి ప్రజలకి కూడా నీడనివ్వు. అంతెందుకు, ఆకాశంలో కూడా కొన్ని మొక్కలు పెరిగేలా చేసి అసలు వర్షంలో ఈ భూమి తడిసిపోకుండా చూసుకో. అప్పుడు నిన్ను ఈ ప్రపంచమంతా పొగుడుతూ ఉంటుంది. అబ్బబ్బా, ఏం చెప్పారత్తయ్య? ఈ మధ్య మీ బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. నేను చేసే వంటలు తినటం వల్లే మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. నాకు తెలుసులేండి. మీరు పొగడకపోయినా నాకు అలా తెలిసిపోతుందంతే అంటూ రాధిక అనడంతో నిర్మల నోటిపై వేలేసుకుంది. తన కోడల్ని ఒక వింత జీవిలా చూస్తుంది. నాకింటి బయట చాలా పనుంది. అసలే వర్షం తగ్గటం వల్ల పిచ్చి మొక్కలన్నీ వచ్చేశాయి. వాటిని మొత్తం శుభ్రం చేసేయాలి. లేకుంటే ఇల్లంతా వల్లకాడులా మారిపోతుంది. ఏంటత్తయ్యా అలా అంటారేంటి? ఆ మొక్కలన్నీ ఇలాగే ఉండాలి. వాటిని నేను కష్టపడి పెంచాలనుకుంటున్నాను. మీరేమో ఇలా చేస్తున్నారు. ఇకపోతే ఈ వర్షాలు పడే సమయంలోనే మనీ ప్లాంట్ మొక్కలు కూడా నాటాలి. ఏంటమ్మా, ఇప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్కలెందుకు నాటటం? ఎవరైనా చెప్పారా నాటమని? అయ్యో అత్తయ్య, మీరేంటిలా మాట్లాడుతున్నారు? ఇంత వయసొచ్చింది, అయినా మీరేం తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. కాస్త ఆలోచించండి అత్తయ్యా.
మనీ ప్లాంట్ మొక్కలుంటే మన ఇంటికి డబ్బులు బాగా వస్తాయి. ఏ ఇంట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు కొదవుండదత్తయ్యా. అందుకే నేను కూడా మన ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలు నాటుదాం అనుకుంటున్నా. మంచి ఆలోచన. నీ మట్టి బుర్రతో ఇంటి గురించి ఇలాంటి ఆలోచన చేస్తావని అస్సలు అనుకోలేదు. సర్లే, నీకు నచ్చింది చెయ్యి. మట్టి బుర్ర అంటారేంటత్తయ్యా? మట్టి బుర్ర కాక మసాలా బుర్రనా నీది? అరే, ఇంకా మట్టితో ఇప్పుడు మసాలాతో నా బుర్రని భలే పోల్చారే. సరే, మీ బుర్ర ఏంటో చెప్పనా? చెప్తే విని తరిస్తానమ్మా. మీది ముదురు బుర్ర, ముసలి బుర్ర. రాధిక అలా అనేసరికి ఇంకేం మాట్లాడకుండా నిర్మల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిర్మల వెళ్లిన తరువాత రాధిక ఇంటి వద్దే మనీ ప్లాంట్ మొక్కలు నాటటం మొదలెడుతుంది. మధ్యాహ్నం వేళకు మొక్కలు నాటేసిన తరువాత వంటగదిలోకి చేరుకుంటుంది. నిర్మల వంట చేయటం చూసి, ఏంటత్తయ్యా మీరు వంట చేస్తున్నారు? ఏమైంది మీకు? మేం బ్రతకాలా వద్దా? ఏంటమ్మా ఆ మాటలు? నా వంటకానికి ఏం తక్కువ అలా అంటావు? చాలాసార్లు మీ వంటలు తిని నాకు కడుపు నొప్పొచ్చింది. నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత మీరు 2-3 సార్లు వంట చేశారు కదా. ఆ టైంలోనే మా చుట్టాలొచ్చారు. వాళ్లకంతా వాంతులయ్యాయి. నాకు కూడా వాంతులయ్యాయి అనుకోండి. కాకపోతే అత్త వంట చెత్త అని చెప్పకూడదు కదా, అందుకే భరించాను. అలా కవర్ చేశాను. ఓయమ్మో ఓయమ్మో, నన్నెన్నేసి మాటలంటుంది. ఈరోజు ఇది నోరేసుకొని పడిపోతుంది. దీంతో వేగలేక చస్తున్నాను. అత్తయ్యా, అలా పొగుడుతారేంటి నన్ను? నేను మీ కోడల్నని ఊరంతా తెలుసుగా. ఇప్పుడు ఊరోళ్లకంతా వినపడేటట్టు ఆ పొగడ్తలేంటి? వెళ్ళి అలా మూలన కూర్చోండి, వంట చేస్తాను, తిందురు. ఇక కోడలు అనే మాటలు భరించలేక ఇంటి బయటకొచ్చి నిల్చుంది నిర్మల. కొంతసేపటికి వర్షం జోరుగా కురవటం ప్రారంభిస్తుంది. వర్షంలోనే పరుగెత్తుకుని వచ్చిన రాధిక తన మనీ ప్లాంట్ మొక్కలకు నీళ్లు పోస్తుంది. అది చూసి నిర్మల షాక్ అవుతుంది. ఏంటే నీ ప్రవర్తనేంటి? వర్షంలో మొక్కలకలా నీళ్లు పోయటమేంటి? నీ చాదస్తం కాకపోతే. అందుకే మీది ముదురు బుర్ర అన్నాను. వర్షం నీళ్లు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ మొక్కలు ఆ ఉప్పు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఉప్పు నీళ్లు ఈ మొక్క తాగితే మనకొచ్చే డబ్బు కూడా ఉప్పులాగా కరిగిపోతుంది. అలా ఉండకూడదు. అందుకే నేను మంచినీళ్లు పోస్తున్నాను. పైగా వర్షంలో ఇలా మంచినీళ్లు పోయటం వల్ల అంతా మంచి జరుగుతుంది కదా. ఓయబ్బో, నీ దిక్కుమాలిన తెలివితేటలు నువ్వు. నీ చాదస్తం పనులు చూడలేక చస్తున్నాను. ఇక చాలా ఆపుతారా అత్తయ్య? మిమ్మల్ని అలా మూలన కూర్చోమని చెప్పానుగా. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. ఏంటో ఈ ఇంట్లో నాది కుక్క బతుకైపోయింది. విసిరేసిన 4 ఎంగిలి మెతుకులు తినాలి, మూలన పడ్డ రాయిలా ఉండాలి. కోడలు కొరివిదయ్యంలా మారి కరుస్తుంది. ఏంటో ఈ పాడు జీవితం. అలా నిర్మల తన కోడలికి వినిపించకుండా తిట్టుకుంటూ కోడలు చేసే పనులు చూస్తూ ఉంది. రాధిక ఏమో వర్షంలో మనీ ప్లాంట్ మొక్కలకు నీళ్లు పోసి ఇంటికి చేరుకుంది. ఇంతలో రంగా ఇంటికొచ్చాడు. ఏంటమ్మా, ఇంటికి వస్తూ ఉంటే అందరూ నన్ను చూసి అదో రకంగా మాట్లాడుతున్నారు. నీ కోడలు వాళ్లతో ఏమైనా గొడవ పెట్టుకుందా ఏంటి? ఏం చెప్పమంటావురా? అదేదేదో మాట్లాడుతుంది. పిచ్చి బాగా ముదిరినట్టు అనిపిస్తుంది. అందుకే అలా మాట్లాడుతుంది. దాన్ని ఏ డాక్టరు దగ్గరికైనా తీసుకెళ్లి చూపిద్దామా? ఈ సమయంలో వద్దమ్మా. అలా చేయటం వల్ల ఊరంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు. మనకే చెడ్డ పేరు. నీ భార్యని నేనేం అనలేకపోతున్నా. అది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అసలు అర్థం కావట్లేదు. తింగరి పనులు చేస్తూనే తెలివైన దానిలా నడుచుకుంటుంది. ఈరోజు వర్షంలో మొక్కలకి నీళ్లు పోసింది. చుట్టుపక్కల వాళ్ళు అది చూసి నవ్వుకున్నారా, లోకులు కాకులు. రంగా నిర్మల అలా మాట్లాడుకునేది వినేస్తుంది రాధిక. వెంటనే అక్కడికొచ్చి, ఇలా లోకులు కాకులు మొగుళ్ళు చాకులు అని చెప్పటం వల్ల మీకేమొస్తుందత్తయ్యా? ఏం రాదు కదా. నోరు నొప్పొస్తుందంతే. అయినా మీరు మాట్లాడుతూనే ఉంటారుగా. నేనెన్నిసార్లు చెప్పినా మీ మాట మీదే. ఇప్పుడేమో మా ఆయనకి నా పైన ఏవేవో చెప్తున్నారు. మమ్మల్ని విడదీద్దామనే కదా మీ ప్లాన్. అయ్యో, అంత మాటనకమ్మా. ఆ మనీ ప్లాంట్ మొక్కలకి వర్షంలో నీళ్లు పోస్తున్నావని చెప్పానంతే. ఇప్పుడు వర్షాకాలం కదా, ఆ మొక్కలు ఇప్పుడు పెంచితేనే మంచిగా పెరుగుతాయి. మంచిగా పెరగాలని మంచినీళ్లు పోశాను. అది తప్పా చెప్పండి? మీ పాత చింతకాయ పచ్చడి మాటలు ఇంకెక్కడైనా చెప్పుకోండి, మా ఆయన దగ్గర కాదు. ఎందుకంటే ఆయన మా ఆయన కాబట్టి, నా మొగుడు కాబట్టి. ఆపవే, ఇంకాపు. అస్సలేంటి మీ సమస్య? ఇంట్లో ఉండేది మీరిద్దరే కదా. ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కలిసిమెలిసి ఆనందంగా ఉండొచ్చుగా.
అత్తయ్య ఎలాంటిదైనా కోడలి దృష్టిలో చెత్తే అని అందరూ చెప్తారు. నేనలా ఆలోచించనండి. అత్తని బాగా చూసుకుంటున్నాను. కానీ నా కాపురాన్నే కూల్చాలని చూస్తుంది. రాధిక అలా మాట్లాడేసరికి నిర్మల ఇక ఆవేశంగా తన గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకొని వస్తుంది. చూడు బాబు, కొన్నాళ్ల పాటు నేను మా అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళొస్తాను. నాకక్కడ కొన్ని పనులున్నాయి. నువ్వేమనుకోకు. అమ్మా రాధిక, వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా నువ్వు? అదేదో మాట్లాడుతుంది. దాని మాటలు అసలు పట్టించుకోకు. నువ్విప్పుడు వెళ్ళి ఒక వారంలో వచ్చి సరేనా? మరేం పర్వాలేదత్తయ్యా. మీరెన్ని రోజులుంటారో అన్ని రోజులు ఉండిరండి. నాకేం అభ్యంతరం లేదు. ఇదిగో రాధిక, అలాంటవేంటి? అమ్మని వెళ్ళేటప్పుడైనా కాస్త ప్రశాంతంగా పంపించొచ్చు కదా. చూడమ్మా, ఒంటరిగా ఉంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చెయ్యకు. నలుగురి దృష్టిలో నవ్వుల పాలు కాకు. నిర్మల అలా చెప్తూ ఉంటే రాధిక ఆవేశంగా తన గదిలోకి వెళ్లి అంతే వేగంగా తన అత్తగారి ముందుకొచ్చి నిలబడింది. చేతిలో డబ్బులు పెడుతూ, అత్తయ్య, పాలు టీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకుని ముందు బయలుదేరండి అని అనడంతో మారు మాట మాట్లాడకుండా నిర్మల తలదించుకొని అక్కడి నుండి వెళ్తుంది. రంగ మాత్రం తన భార్యని విచిత్రంగా చూస్తుంటాడు. నిర్మల వెళ్తుంటే రాధిక మొహం మాత్రం 1000 బల్బుల కాంతితో వెలిగిపోతుంది. అందుకే అన్నం తినకుండా అలిగి కూర్చున్నాడు. శాంతమ్మ మాత్రం తన కొడుకుని బుజ్జగిస్తూ ఉంది. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం అస్సలు తినను. అన్నం తినకుండానే ఉంటాను. నాన్నా, నా బంగారం కదూ, తిను నాన్నా. ఇలా మారం చేస్తే ఎలారా? నువ్వేమైనా పసిపిల్లాడు అనుకుంటున్నావా? చెట్టంత ఎదిగావు. ఇలా చేస్తుంటే అందరూ చూసి నవ్వుకుంటారా? అదంతా నాకు తెలీదమ్మా. నేను చెప్పిన పని జరిగితేనే తింటాను. లేకుంటే ఇలాగే ఆకలితో కడుపు మర్చుకొని చస్తాను. చచ్చేంత కర్మ ఏమొచ్చిందిరా నీకు? ఈ ఇంటికి, నా ఆస్తికి ఒక్కగానొక్క వారసుడివి. నీకేం తక్కువ చెప్పు? శాంతమ్మ తన కొడుకు వినయ్ని అలా బుజ్జగిస్తుంటే అక్కడికి పెళ్లిళ్ల పేరయ్య వస్తాడు. తల్లి కొడుకుల్ని చూసి, ఆహా, ఏమి తల్లి ప్రేమ! కొడుకు గాడిదలా ఉన్నా గాండ్రించకుండా బుజ్జగిస్తూ తినిపిస్తున్నారు. మీదేనమ్మా అసలైన తల్లి ప్రేమంటే. ఇదంతా నీ వల్లేనయ్యా. పెళ్లి చేస్తావా లేదా అని మొండి పట్టుదలతో కూర్చున్నాడు. తెల్లారేసరికి పెళ్లి కావాలంట, లేకుంటే చస్తానంటున్నాడు. పెళ్ళంటే పెరుగులోకి సాల్ట్ వేసుకుని తినడం అనుకుంటున్నావా బాబు? పేడను పక్కలో పెట్టుకుని పౌడర్ కొట్టుకున్నట్టుంటుంది బాబు పెళ్లి జీవితము. అనుభవంతో చెప్తున్నాను. ఇలా తొందరపడకు. నీకు ఖచ్చితంగా పెళ్లి చేసే బాధ్యత మాది. ఈ వెర్రి మాటలు మాట్లాడొద్దు. నాకు పెళ్లి చెయ్యండి, లేకుంటే ఏ గన్నేరు పప్పు తిని పుట్టుక్కుమంటాను. ఒరేయ్ నాయనా, అంత మాటనకురా. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఇంకోసారి నీ నోట ఆ మాట రాకూడదు. అయితే రేపే నాకు పెళ్లి చెయ్యి, లేకుంటే చస్తా. నీదుంప తెగా, ఇంత పిరికివాడివేంటయ్యా నువ్వు? మీ కాలం అబ్బాయిలు ఎప్పుడూ ఇంతే. పెళ్లి చేయకుంటే చస్తానంటారు, పెళ్లి చేశాక కొన్ని రోజుల తరువాత కూడా చస్తానంటారు. ఇప్పుడేంటి, నీకు పెళ్లి కావాలి అంతే కదా? అవునంతే. ఇదిగోండి శాంతమ్మ గారు, ఒక సంబంధం ఉందండి. కాకపోతే. సంబంధం ఉందంటున్నావు కదా, మరి కాకపోతే ఏంటి? అది కాదమ్మా, నేను చెప్పేదేమిటంటే. ఇంకేం చెప్పద్దు, నాకు ఆ సంబంధమే ఖాయం చేయండి. అబ్బాయి చెప్తున్నాడుగా, అదే ఖాయం చేయి పేరయ్యా. అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త వినండి. అదేమిటంటే. పేరయ్య అలా అంటుండగానే వినయ్ వంటగదిలోకి పరుగు పరుగున వెళ్తాడు. తన చేతికి అందిన చాకుని తీసుకొస్తాడు. అది చూసి శాంతమ్మ పేరయ్య కంగారు పడతారు. ఇదిగో పేరయ్యా, ఇంకొక మాట మాట్లాడితే నేను నా పీక కోసుకుంటాను. ఇంకేం చెప్పొద్దు. మా అమ్మ కూడా చెప్పిందిగా, నాకు ఈ సంబంధమే ఖాయం చెయ్యి, లేకుంటే చస్తావు. నాకు తెలుసులేవయ్యా, ఇక ఆ సంబంధమే ఖాయం చేస్తానులే. ఆ చాకు పడై. చీచి, ఏం మనుషులయ్యా! అయినా మీ కుర్రాళ్ళు ఇంత కరువులో ఉన్నారేంటయ్యా? అదిగో మళ్ళీ కరువు, బరువు, పరువు అంటున్నావు. మీ జిమ్మడిపోను. అవును లేవయ్యా. సరేనమ్మా శాంతమ్మ, నేనెళ్ళి ఆ సంబంధం కలుపుకొని వస్తాను. అలా పేరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పేరయ్య వెళ్ళిన తరువాత వినయ్ ఏదో సాధించిన వాడిలా సంతోషంగా సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్తాడు. వినయ్ మొహం చూసి శాంతమ్మకి నవ్వాలో ఏడవాలో అసలు అర్థం కాదు. అలా ఆ రోజు గడుస్తుంది.
మరుసటి రోజు ఉదయాన్నే పేరయ్య ఆ ఇంటికి పరుగు పరుగునొస్తాడు. ఏంటయ్యా ఆ పరుగేంటి? ఏమైందిప్పుడు? కుక్క తరుముతుందా ఏంటి? కాదమ్మా కాదు, ముహూర్తం తరుముతుంది. ఈ పేరయ్య పెరుగు పేరబెట్టను తప్ప ఎందుకో పనికిరాడు. విషయం స్పష్టంగా చెప్పడు. ఈ రోజు రాత్రికే ఒక ముహూర్తం ఉంది. ఆ ఆడపెళ్లివారు ఈ రోజు రాత్రికే పెళ్లి జరిగిపోవాలంటున్నారు. లేకుంటే ఇక మన సంబంధం వద్దంటున్నారు. ఏంటయ్యా వాళ్ళకేం మాయరోగం అలా చెప్పారేంటి? ఒక్కగానొక్క బిడ్డ, వాడి పెళ్లి గ్రాండ్గా చెయ్యాలి కదా. పోనీ మరో ముహూర్తం చూసి చేద్దాంలే. లేదమ్మా లేదు, వాళ్ళు బలంగా నిర్ణయించుకున్నారు. ఈ ముహూర్తానికి పెళ్లి జరక్కపోతే ఇక ఎప్పుడూ పెళ్లి చేసుకోదంట ఆ పెళ్లి కూతురు. ఓయబ్బో, పెళ్లి కాకుండానే ఆ మహాతల్లి 3 చెరువుల నీళ్లు తాగిస్తోందిగా. పేరయ్య శాంతమ్మ అలా నిష్ఠూరంగా మాట్లాడుకుంటుండగా వినయ్ మరోసారి పరుగు పరుగున వంటగదిలోకి వెళ్లబోతాడు. ఇంతలో పేరయ్య శాంతమ్మలు చెరకు చెయ్యి పట్టుకుని ఆపుతారు. వద్దు నాయనా వద్దు, ఆ వంటగదిలోకి వెళ్లి చాకు తీసుకొస్తావు. ఇది రొటీన్గా జరిగే కథే కదా. దయచేసి ఆగు నాయనా, నీ అమ్మ మొహం చూసైనా ఆగు. అవును బాబు, నీ పెళ్లి నేను చేస్తాను కదా. ఆ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. అలా పేరయ్య శాంతమ్మలు చెప్పడంతో వినయ్ మౌనంగా ఉండిపోతాడు. ఇక వినయ్ పరిస్థితి చూసి భయపడి ఆ రోజు రాత్రి ముహూర్తానికే వినయ్కి కవితనిచ్చి పెళ్లి చేస్తారు పెద్దలు. కవిత తండ్రి రంగయ్య అమాయకంగా కనిపిస్తాడు. తల్లి సావిత్రి మొహం ఎప్పుడూ చిరాగ్గానే ఉంటుంది. ఇక కవితకి తమ్ముడు చెల్లి ఉంటారు గాని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అమ్మా నాన్నలు చెప్పిన దానికి తలాడిస్తుంటారు. ఇక ప్రశాంతంగా వస్తున్న శాంతమ్మని చూసి, అత్తయ్య, ఇంత రాత్రిపూట పెళ్లి జరిగిందని ఏమనుకోకండి. ఈ ముహూర్తమే నాకు కలిసొస్తుందని చాలామంది చెప్పారు. నీ మనసు నొప్పించుంటే క్షమించండి. అయ్యయ్యో, అలాంటవేంటమ్మా? నువ్వొచ్చాక నాకు చాలా ప్రశాంతత లభిస్తుంది. నా బిడ్డ ఒట్టి అమాయకుడమ్మా, వాణ్ణి నువ్వే బాగా చూసుకోవాలి. ఇక నాకొదిలేయండి అత్తయ్యా, మా ఆయన్ని నేనెలా మార్చేస్తానో మీరే చూస్తారుగా అని సిగ్గుపడుతూ వంటగదిలోకి వెళ్ళింది. కవిత అక్కడికి వెళ్లి చూడగానే తినడానికి ఏమీ లేవు. దాంతో ఒక్కసారిగా బగ్గుమంటుంది. దేవుడా అని బిగ్గరగా అరుస్తుంది. ఏంటమ్మా అలా అరిచావు? ఏమైంది? కొత్తగా పెళ్లైన ఇంట్లో తినడానికి కూడా ఏం లేదంటే ఏం చెయ్యాలత్తయ్యా? ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు. మీరిలా చేస్తారని అనుకోలేదు. ఈ విషయం బయట తెలిస్తే అందరూ మీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అయ్యో, అలా జరగడానికి వీల్లేదమ్మా. నేనిప్పుడే వంటవాళ్లను పిలుస్తానుండు. వంట వాళ్ళెందుకత్తయ్యా? పెళ్లి చేసుకుని కొత్తగా ఇంట్లోకి అడుగు పెట్టాను కదా. ఈ పూట మీ చేతి వంట తింటాను. మీరు తినడానికి ఏదైనా వండండి. కొత్త కోడలు ముచ్చట పడుతూ ఏదో ఆశగా అడిగిందని శాంతమ్మ వంట చేయటం మొదలెట్టింది. అలా అరగంటలో వేడివేడి వంటలు సిద్ధం చేసింది. ఇక కవితతో పాటు రంగయ్య, సావిత్రి, తమ్ముడు, చెల్లి నలుగురు తినడానికి కూర్చున్నారు. శాంతమ్మ వండుతూ ఉంటే ఆ నలుగురు ఖాళీ చేస్తూ ఉన్నారు. అలా తింటూ తింటూ ఉదయం 5 గంటల వరకు తింటూనే ఉన్నారు. అలా వాళ్ల ఫ్యామిలీ బకాసురుడి ఫ్యామిలీలా తినడం చూసి శాంతమ్మ షాక్ అయింది. అత్తయ్యా, ఇంక చాలత్తయ్యా, రాత్రికి ఇది చాలు. ఆ రాత్రా? ఇంకెక్కడి రాత్రి? పొద్దున 5 గంటలైంది. ఇంకో గంట ఉంటే పగలైపోతుందమ్మా. ఓ అవునా చెల్లెమ్మా, అయితే ఒక పని చేద్దాం. ఎలాగూ ఉదయం అయింది కదా, ఆ టిఫిన్లు గట్రా చేసేస్తే ఒకేసారి తిని పెడతాం. రంగయ్య అలా చెప్పగానే శాంతమ్మకి మూర్ఛొచ్చినట్టయిపోయింది. కింద పడి గిలగిలా కొట్టుకుంది. ఇంతలో వినయ్ వచ్చి శాంతమ్మ మొహంపై నీళ్లు చల్లాడు. పైకి లేచిన శాంతమ్మని చూసి, ఏంటండి మీరు? శాంతమ్మ గారిని భయపెట్టేశారుగా. టిఫిన్లేం వద్దులేండి. ఏ పొంగలో పులిహోరో చేస్తే తినేద్దాం. ఆవిడ కూడా అదే చేద్దాం అనుకుంటూ ఉంటారు కదండీ. సావిత్రి అలా చెప్పగానే మరోసారి కళ్ళు తిరిగి పడిపోయింది శాంతమ్మ. ఇక ఆ తరువాత అందరూ ఆవిడని పట్టుకుని తమతో తీసుకెళ్తారు. కాసేపటి తర్వాత శాంతమ్మకి స్పృహొస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి శాంతమ్మ ఒక హోటల్ దగ్గరున్నట్టు గుర్తిస్తుంది. కాస్త దూరంలో రంగయ్య, సావిత్రి, కవిత వాళ్ల తమ్ముడు, చెల్లెలు ఆ హోటల్లో దొరికేవన్నీ ముందు పెట్టుకుని తింటున్నారు. వాళ్లని చూసి శాంతమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇదిగోండత్తయ్యా, ఇక ఈ పూటకు మీరు టిఫిన్లు చేయాల్సిన పని లేదు.
మీకు ఇబ్బంది లేకుండా మేమే ఈ హోటల్కి వచ్చి తినేసాంలేండి. అది కాదమ్మా, అది... అరే శాంతమ్మ గారు, మీకే ఇబ్బంది రానివ్వం. ఇక్కడ కూడా మేం బిల్లు కడితే మీ పరువే పోతుందని మాకు తెలుసు. అందుకే బిల్లు కూడా కట్టలేదు. మీకు స్పృహొచ్చాక కడతారని చెప్పాంలేండి. సరే అత్తయ్య, బిల్లు కట్టేయండి, మనం ఇంటికి వెళ్దాం. అలా కవిత తన అత్తతో బలవంతంగా బిల్ కట్టిస్తుంది. తర్వాత ఇంటికెళ్ళి చూసేసరికి వినయ్ పిండి రుబ్బుతూ కనిపిస్తాడు. వినయ్ని చూసిన శాంతమ్మ, నువ్వేంట్రా ఈ పని చేస్తున్నావు? అదే అత్తయ్య, సాయంత్రానికి గారెలు, బూరెలు, బొబ్బట్లు తినాలి కదా. కొత్తగా పెళ్ళయ్యాక అవన్నీ ఉండాలి కదా. ఏంటమ్మా, పెళ్లి చేసుకున్నాక మీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారెందుకు? ఇకపై మీరిద్దరూ కలిసే ఉండాలి. వద్దమ్మా, నీకు దండం తల్లి. ఏమైందిరా, అలా ఏడుస్తున్నావేంటి? ఏం జరిగింది? రాత్రి ఫస్ట్ నైట్ కదా అని ఆశతో నా భార్యను గదిలోకి తీసుకెళ్లాను. అక్కడ పెట్టిన స్వీట్లు, జంతికలు అన్నీ తినేసింది. కాసేపటి తరువాత ఆకలి అంది. తీరా బయటికొచ్చాక ఇక వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కుంభకర్ణుడు తిన్నట్టు తింటూనే ఉంది. వీళ్ళొచ్చినప్పటి నుండి నేను అదే గమనిస్తున్నాన్రా. కొంపదీసి మనం పప్పులో కాలేశామా? పప్పులో కాళ్ళు వేసినా పర్వాలేదమ్మా, కానీ మనం తుప్పల్లో కాళ్ళు పెట్టినట్టున్నాం. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నారు వీళ్ళు. వినయ్ అలా అనేసరికి పక్కనే ఉన్న కవిత చిరాకు పడింది. అబ్బా, ఏంటండి మీరు? అత్తయ్య ముందే నన్ను అలా అన్నాలో చెప్పండి. ఈ మోటు సరసం తగ్గించుకుంటే మంచిది, లేకుంటే... మరో 4 ప్లేట్ల అన్నం కలుపుకొని తోస్తావు అంతేగా. అది కడుప మున్సిపాలిటీ షెడ్డా? అడ్డు అదుపు లేకుండా తినడమేంటో. అమ్మా, నాకు భయంగా ఉందే. చి దరిద్రుడా, ఇదంతా నీ వల్లే కదరా. పెళ్ళంటే ఆచితూచి చేసుకోవాలి. ఇలా అర్ధరాత్రి పందుల్లా మేసేవాళ్ళుంటారు. పోయి తిండిపోతు వాళ్లే తగిలారేంట్రా నీకు? శాంతమ్మ వినయ్ అలా బాధతో మాట్లాడుకుంటుంటే అక్కడికి పేరయ్య నవ్వుతూ వస్తాడు. పేరయ్యని చూడగానే వినయ్కి, శాంతమ్మకి కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది. కోపంతో ఊగిపోతారు. ఆ చూపులు చూస్తుంటే మీకు మ్యాటర్ అర్థమైపోయిందని తెలుస్తుంది. నాకు కోటర్కు టైం అయింది, నేను వెళ్ళాలి అంటూ పేరయ్య అక్కడి నుండి జారుకుంటాడు. ఇక కోపం తట్టుకోలేక శాంతమ్మ, వినయ్లు ఆవేశంగా పేరయ్యని పట్టుకుని చిత్త కొడతారు. వాళ్ల కొట్టుడు భరించలేక పేరయ్య అక్కడి నుండి పరారైపోతాడు.